రైట్ గా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అవినీతిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోమేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రాజేందర్ నగర్ లోని ఉప్పరపల్లి సన్ రైజ్ హోమ్ లో ఉన్న సోమేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అవినీతిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోమేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రాజేందర్ నగర్ లోని ఉప్పరపల్లి సన్ రైజ్ హోమ్ లో ఉన్న సోమేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డికి చెప్పండి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సిక్టార్ సంబంధించిన ఒక్కొక్కటి బయటకు తీస్తా ఉన్నారు. దీంట్లోనే ప్రస్తుతం దీనికి సంబంధించి సోమేష్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈయన అక్రమంగా కొంత భూమిని కలిగి ఉన్నాడని చెప్తున్న వ్యవహారం కూడా ఒకటి నెట్ లో చక్కర కొడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏసీపీ గారు దృష్టి సారించి ఈయన మాజీ సీఎం సోమేష్ కుమార్ భార్య మీద కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని చెప్తుని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 249, 260లో మొత్తంగా 25.19 ఎకరాల భూమి ఉందని చెప్పిస్తున్న వ్యవహారంలో కూడా ప్రస్తుతం పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఇంత అంటే 25 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో ఈ రకంగా ఏ రకంగా సంపాదించగలిగాడు, అది కూడా భారీ పేరు మీద ఉన్న నేపథ్యంలో దాంట్లో ఉన్న ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఎప్పుడు కొన్నారు, తర్వాత దానికి సంబంధించి రెవెన్యూకి సంబంధించిన వ్యవహారం కూడా కీలకమైన డాక్యుమెంట్స్ సేకరించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది మాత్రం ఈ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఆయన ఇంటి మీద ఏసీబీ అధికారులు దాడులు చేసి కీలకమైన డాక్యుమెంట్స్ చేస్తా ఉన్నారు. రాజేంద్ర నగర్ లోని ఉప్పరపల్లి సన్ రైజ్ హోమ్ లో ఉన్న ఆయన ఇంటి మీద దాదాపుగా 4 టీములు ఏసీబీ అధికారులు రైడ్ చేసి మొత్తంగా డాక్యుమెంట్ కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే అక్రమంగా ఆస్తులు సంపాదించాడు, కొన్ని పర్మిషన్ సంబంధించి కూడా కొంతమందితో పొల్యూడ్ అయ్యాడు, అది కూడా రాజకీయ నాయకుల పలుకుబడాడు. పక్కన మనం గమనిస్తే ఇక్కడ బాలకృష్ణ కావచ్చు, తర్వాత సోమేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయ బలం చూసుకునే వాళ్ళు ఈ రకమైన అక్రమాలకు పాల్పడ్డారు. తర్వాత భార్య పేరు మీద ఉన్న 25 ఎకరాల విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఏసీబీ అధికారుల దృష్టి ఆయన మీద పడింది. తర్వాత ఈయన ఉన్న కాలంలో చేసిన అక్రమాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత ఆయన సంబంధించిన గోల్డ్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంట్లో ఉప్పరపల్లిలోని సన్ రైజ్ హోమ్ లో ఉన్న సోమేష్ ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతాయి. కొద్దిసేపటి క్రితమే ఈ దాడులు స్టార్ట్ అయినాయి. మొత్తం మీద ఎప్పుడైతే 25 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చిందో దాని మీద నిఘా పెట్టిన అధికారులు దీనికి సంబంధించి కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించి ఈయన పేరు మీద ఉన్న భూములు, ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు, తర్వాత అన్ని వ్యవహారాలు కూడా మొత్తం ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా మరో గంటన్నరలో ఎంత మేరకు ఈయన అక్రమాలు కలిగి ఉన్నాడు, తర్వాత ఎప్పటి వరకు దాడుల్లో ఏమేమి తేలని విషయం కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో చేసిన అధికారుల అవినీతి పరంపరలో ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తే అసెంబ్లీ సంబంధించిన బాలకృష్ణ ఇంటి మీద దాడులు కావచ్చు, ఇప్పుడు సోమేష్ కుమార్ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇంటి మీద దాడులు జరగడం కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అవినీతి కానవాళ్లుగా ప్రభుత్వాన్ని అండగా చూసుకొని అధికారులే కాకుండా రాజకీయ నాయకులు కూడా వీళ్ళ పలుకుబడి ఉపయోగించుకొని అధికారులు కూడా ఈ రకంగా అక్రమ సంపాదన చేశారు, అక్రమంగా సంపాదించారు, అక్రమంగా ఆస్తులు కూడా కూడబెట్టారని చెప్పి దాని మీదనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు మాజీ సీఎస్ సోమేష్ ఇంటి మీద దాడులు కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరొక గంటన్నరలో ఎంత మేరకు ఆస్తులు కలిగి ఉన్న విషయం మీద కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ.